అందరికీ నమస్కారము. ఈ రోజు నేను పోక్సో యాక్ట్ కి సంబంధించి పార్ట్ 4 వాయిస్ రికార్డింగ్ ను రిలీజ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ చట్టంలో ఏం చెప్పబడిందంటే ఎవరైనా వ్యక్తికి దాంట్లో చైల్డ్ కూడా ఉండవచ్చు. ఈ చట్టంలో చూపబడిన నేరాలు ఎవరైనా చైల్డ్ పై జరగబోతున్నవని వాళ్లకు అనుమానం వచ్చినా, భయము కలిగిన లేదా వాస్తవంగా అలాంటి నేరము జరిగినచో ఆ సమాచారాన్ని మనము 154 సిఆర్పిసి 173 భారతీయ నాగరిక సురక్ష సంహితతో సంబంధము నిమిత్తము లేకుండా తక్షణమే ఎస్జేపియు స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ కు తెలియజేయవలను లేదా లోకల్ పోలీస్ కు తెలియజేయవలను. వాస్తవంగా చెప్పాలంటే ప్రాక్టికల్ గా మనకు స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ అనేది ఓన్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది కనుక మనం లోకల్ పోలీస్కు ఈ విషయాన్ని తప్పకుండా తెలియచేయవలనని చెప్పబడింది. ఆ సంబంధిత అధికారి పోలీస్ స్టేషన్లో తక్షణమే ఒక బుక్కులో దానికి ఒక సీరియల్ నెంబరు ఆ బుక్కులో రాసి సీరియల్ నెంబర్ ఇచ్చి తర్వాత దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ను రికార్డు చేయవలెను. ఒకవేళ సదరు ఇన్ఫర్మేషన్ను ఆ చైల్డే వచ్చి ఇచ్చినచో ఆ చైల్డ్ చెప్పిన భాషలో రాయవలెను. ఒకవేళ అర్థం కాకుంటే సరళమైన భాషలో రాయవలెను. ఇంకా ఏదైనా అవసరం ఉంటే ఒక ట్రాన్స్లేటర్ను కానీ ఇంటర్ప్రిటేటర్ను కానీ అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ యొక్క సహాయంతో ఆ బాలునికి అతను చెప్పిన సమాచారం రాసిన దాన్ని తెలియజేయవలెను. ఈ ఈ లోకల్ పోలీసు ఆ చైల్డ్కు స్పెషల్ ప్రొటెక్షన్ అవసరమైతే అంటే ప్రత్యేక రక్షణ కానీ తర్వాత కేర్ అంటే ఆలన పాలన చూసుకోవడం అవసరమైతే అటువంటివి సమకూర్చవలెను. అంటే హాస్పిటల్కి పంపవలెను లేదా షెల్టర్ హోమ్లో ఆ పిల్లవాడిని ఉంచవలెను. తర్వాత ఈ విధంగా రాసిన సమాచారాన్ని తక్షణమే అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ రూపకంలో రాస్తారు. ఈ యొక్క సమాచారాన్ని 24 గంటల లోపల తక్షణమే సంబంధిత స్పెషల్ కోర్టుకు తెలియజేయవలెను. ఆ యొక్క సమాచారం యొక్క నివేదికను ఇవ్వవలెను. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి కూడా ఈ యొక్క కాపీని పంపవలెను. ఆ చైల్డ్కు సంబంధించి ఏవైనా ప్రత్యేకమైన రక్షణ ఏర్పాటు కానీ లేదా కేర్కు సంబంధించిన విషయాలు ఏమైనా తీసుకొని ఉంటే అట్టి విషయాలను కూడా వారికి తెలియజేయవలెను. ఈ చట్టంలో సెక్షన్ 20 యందు కొన్ని ప్రత్యేకమైన చట్టపరమైన బాధ్యతలను కొన్ని సంస్థలపై ఉంచింది. ఎగ్జాంపుల్ మీడియా అంటే ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వెబ్ ఛానల్స్ కూడా కావచ్చు అనమాట. లేదా హోటల్ లేదా లాడ్జ్ లేదా హాస్పిటల్ లేదా క్లబ్ లేదా స్టూడియో ఫోటోగ్రాఫిక్ సౌకర్యంలో ఉన్నటువంటి ఏదైనా సరే సంస్థ ఇందులో పనిచేసే వారికి ఎక్కడైనా చైల్డ్కు సంబంధించి సెక్స్ రిలేటెడ్ దుర్వినియోగం జరిగింది లేదా వాళ్ళకు సంబంధించి ఏదైనా అబ్సీన్ ఛాయాచిత్రాలు తీసినారంటే ఈ విషయం తక్షణమే సంబంధిత లోకల్ పోలీస్ కానీ హెచ్ఏపీ కానీ తెలియజేయవలసిన బాధ్యతను ఏర్పరిచినారు ఈ చట్టంలో. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ సెక్షన్ 20కి సంబంధించి కేరళలో ఒక పెద్ద హాస్పిటల్ అందులోకి ఒక తల్లిదండ్రులు వాళ్ళ కూతురు తీసుకొని వచ్చి వాళ్ళు కూడా బాగా రిచ్ పార్టీ అబార్షన్ చేయించినారు. ఎందుకంటే ఇల్లీగల్గా షీ కన్సీవ్డ్ ఇట్. తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పలేదు. పోలీస్ వారికి ఈ విషయం తెలిసి ఆ హాస్పిటల్ అథారిటీస్ పైన కేసు పెట్టినారు. ఎందుకంటే ఈ చట్టంలో సెక్షన్ 20 ప్రకారము చట్టపరమైన బాధ్యత ఉంచినారు హాస్పిటల్స్ పైన కూడా. వాళ్ళు తెలియజేయనందుకు ఈ చట్టంలోనే సెక్షన్ 21లో అది నేరంగా చెప్పబడింది. ఆ సెక్షన్ దాంతోపాటు ఐపీసీలోని 166 క్యాపిటల్ ఏ క్లాజ్ సి కింద కూడా కేసు నమోదు చేసినారు. చేస్తే అప్పుడు హాస్పిటల్ అథారిటీ అది పెద్ద హాస్పిటల్ కనుక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కనుక వాళ్ళు హైకోర్టుకు పోయి ఛాలెంజ్ చేసినారు. ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టేయలేదు. తర్వాత దే వెంట్ టు సుప్రీంకోర్టులో కూడా పోలీస్ చర్యను తప్పు పట్టలేదు. అయితే అక్కడ వాళ్ళంతా ఏం క్లెయిమ్ చేసినారంటే హాస్పిటల్ వాళ్ళు వచ్చినప్పుడు ఎంట్రీ రాసినారు. అక్కడ ఫస్ట్ ప్రిలిమినరీ చెక్కింగ్ అయింది. తర్వాతనే అబార్షన్ చేసినాము, మాకు ఈ సంగతి తెలియలేదంటే సుప్రీంకోర్టు కూడా మన్నించలేదు. కానీ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చింది, సమ్ పెనాల్టీ కూడా వేసి కేసును క్లోజ్ చేయమని చెప్పింది. కనుక దీని యొక్క తీవ్రతను గ్రహించాలి ప్రతి ఒక్కరూ. ఈ చట్టంలో సంబంధించిన ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు నేను సెక్షన్ 19(1)లో చెప్పిన ఎవరికైనా ఈ సమాచారం తెలిసినా నేరం జరిగిందని లేదా ఎవరైనా చైల్డ్కు జరగబోతుందని తెలిసినప్పుడు చెప్పకపోయినా లేదా సెక్షన్ 20లో
చట్టపరమైన బాధ్యతను కూడా ఉంచినారు కొన్ని సంస్థలపైన. అలాంటి వారు తర్వాత సెక్షన్ 19(2)లో కేసును తక్షణమే నమోదు కూడా చేయవాలని అధికారులపైన బాధ్యత పెట్టినారు. ఈ విషయాలను గిన ఎవరన్నా నిర్లక్ష్యం చేస్తే, అంటే సమాచారం చెప్పకపోయినా లేదా కేసును నమోదు చేయకపోయినా అట్టి వ్యక్తులకు పైన కూడా కేసు ఉంటుంది. అది సెక్షన్ 21 కింద నేరము. దానికి శిక్ష ఏంటంటే 6 నెలల వరకు కారాగార శిక్ష లేదా ఫైను లేదా రెండింటి యుక్తంగా ఉంటుంది. ఇంతే కాకుండా ఒకవేళ ఏదైనా ఈ యొక్క సంస్థలు చెప్పిన 21లో అవి కంపెనీస్ అంటే ప్రైవేట్ లిమిటెడ్ కానీ పబ్లిక్ లిమిటెడ్ అంటే హోటళ్ళు కానీ స్టూడియోలు కానీ ఈ సినిమా ప్రొడక్షన్స్ కానీ ఇలాంటి వాటిలో జరిగినప్పుడు చెప్పనప్పుడు ఆ సంస్థకు ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో అతనికి ఏడాది వరకు కారాగార శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. అయితే దీంట్లో ఒక చిన్న మినహాయింపు ఇచ్చినారు. ఒకవేళ ఆ చైల్డ్కు చెప్పనందుకు ఆ శిక్ష మాత్రం లేదు. ఆ చైల్డ్ భయంతోనో ఏదో ఉండొచ్చు, చెప్పనందుకు అతనికి మాత్రము శిక్ష విధింపబడదు ఈ సెక్షన్ కింద. ఈ చట్టంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా తప్పుడు సమాచారం లేదా ఫిర్యాదు ఇచ్చి ఎవరైనా ఇబ్బంది పాలు చేస్తే వాళ్ళపైన కూడా ఇది తప్పుడు కేసు ఇచ్చినారంటే వాళ్ళపైన కూడా కేసు ఉంటుంది. మరి ఇది సెక్షన్ 22లో చెప్పబడింది. అంటే ఎవరైనా సరే ఒక దురుద్దేశంతో అంటే హ్యూమిలియేట్ చేయాలని, హింసించాలని, లేదా ఏదైనా ప్రాపర్టీ ఎక్స్ట్రాక్ట్ చేయాలని, లేదా డిఫేమ్ అపఖ్యాతి పాలు చేయాలని, లేదా భయభ్రాంతులకు గురి చేయాలని కావాలని తప్పుడు దరఖాస్తు ఇచ్చి కేసు నమోదు చేపిస్తే ఒకవేళ దర్యాప్తులో ఇది తప్పుడు దరఖాస్తు అని తేలితే ఆ సమాచారము లేదా ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికి ఈ యొక్క సెక్షన్ 22 సబ్సెక్షన్ 1 కింద శిక్ష 6 నెలల వరకు జైలు శిక్ష లేదా ఫైను లేదా రెండింటి యుక్తంగా ఉంటుంది. ఒకవేళ చైల్డే వచ్చి తప్పుడు సమాచారం ఇస్తే చైల్డ్కి మాత్రం మినహాయించినారు. దీంట్లో చైల్డ్ మీన్స్ హూ హాజ్ నాట్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 18 years. ఈ సెక్షన్ కింద మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ముఖ్యంగా భార్య భర్తల వివాదంలో భార్య తన భర్త పైన ఏమి అభియోగం మోపింది, దరఖాస్తు కేసు కట్టించిందంటే తన కూతుర్ను తన సొంత భర్త సెక్సువల్ గా హింసించినాడు, అసాల్ట్ చేసినాడని చెప్పి దరఖాస్తు పెట్టించింది. అంతేకాదు ఆ అమ్మాయి చిన్న పాపతో వాయిస్ కూడా రికార్డింగ్ చేపించి పోలీస్ స్టేషన్ లో సమర్పించింది. పోలీస్ వారు దానిని అనుసరించి పోక్సో యాక్ట్ కింద భర్త పైన కేసు కట్టినారు. తర్వాత ఈ కేసు కట్టిందని తెలిసిన వెంబడే ఆ భర్త హైకోర్టులో ఒక రిట్ వేస్తే కోర్టు వారు డైరెక్షన్ ఇచ్చినారు పోలీసు వారికి, ఈ యొక్క కేసును క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోగలరంటే మేము మా పోలీసు వారు దాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే అది తప్పుడు దరఖాస్తు అని తేలింది. అప్పుడు భార్య పైనే సెక్షన్ 22 కింద కేసు నమోదు చేయబడింది. ఇంతే కాదు ఈ ల్యాండ్ లార్డ్స్, టెనెంట్స్, భూ పంచాయతీలో కూడా ఇలాంటి తప్పుడు దరఖాస్తులు ఇస్తున్నారు. తస్మత్ జాగ్రత్త. పోలీస్ వారి ఇన్వెస్టిగేషన్ లో మీరు ఇచ్చిన ఫిర్యాదు గాని సమాచారం మీద కేసు కట్టడం అది తప్పుడుదని తేలిస్తే మాత్రం వారిపై సెక్షన్ 22 కింద కేసు నమోదు చేయబడుతుంది. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే సెక్షన్ 23 మీడియా అనుసరించవలసిన విధానాలు కూడా చెప్పబడింది. ఏదైనా మీడియా కానీ ఫోటోగ్రఫీ సౌకర్యాలు ఉన్నవారు, స్టూడియో కానీ సంబంధించిన వారు పూర్తిగా అధికారిక సమాచారం లేకుండా ఒక చైల్డ్ను గౌరవాన్ని తగ్గించే విధంగా లేదా అతని ఏకాంతానికి ఉల్లంఘన జరిగే విధంగా అంటే ఆ విధమైన పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. అలాంటి సమాచారాన్ని తెలియజేయకూడదు. అంటే అథెంటిక్ గా ఉన్నప్పుడు, కంప్లీట్ గా ఉన్నప్పుడే ఆ సమాచారాన్ని బయటికి తెలియజేయాలి. లేకుంటే దానివల్ల ఏమైందంటే ఆ చైల్డ్కు గౌరవం తగ్గుతుంది, తర్వాత ఏకాంతాన్ని కూడా భంగం కలుగుతుంది. ఆ విధంగా చేయకూడదని ఒక నిబంధన పెట్టినారు. ఇంకా దీంట్లో రెండో నిబంధన చాలా ఇంపార్టెంట్. ఆ చైల్డ్ను గుర్తించే విధంగా ఆ చైల్డ్ పేరు కానీ, అడ్రస్ చిరునామా కానీ, ఆ చైల్డ్ ఫోటోగ్రాఫ్ను కానీ, ఆ కుటుంబ వివరాలు కానీ, విద్యా సంస్థల పేరు కానీ, ఆ చైల్డ్ నివసించే చుట్టుపక్కల వివరాలు కానీ, లేదా ఇంకా ఏదైనా సమాచారం తద్వారా ఆ చైల్డ్ ను గుర్తించడానికి వీలున్నటువంటి ఏవి ఇవ్వకూడదు. ఒకవేళ ఆ చైల్డ్ ను గుర్తించడం అవసరమా అని అనుకుంటే స్పెషల్ కోర్టు యొక్క ఆదేశం తీసుకొని, అంటే ఎవరైనా గుర్తు తెలియని చైల్డ్ ఉన్నప్పుడు అలాంటి విషయ సందర్భాల్లో మాత్రమే కోర్టు యొక్క పర్మిషన్ తీసుకొని ఈ యొక్క సమాచారాన్ని తెలియజేయవలను, లేకుంటే తెలియజేయడానికి వీల్లేదు. దీనిలో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ యొక్క విషయాన్ని సమాచారాన్ని తెలిపిన రిపోర్టర్ గానీ వాళ్ళ ఎంప్లాయీ గానీ ఉన్నా గానీ అతనితో పాటు ఆ యొక్క పబ్లిషర్ అంటే ఓనర్ ఆఫ్ ది మీడియా, తర్వాత ఫోటోగ్రాఫిక్ ఫెసిలిటీ ఉన్న ఓనరు, తర్వాత స్టూడియో ఓనర్ కూడా ఇందులో బాధ్యత వహించవలసి ఉంటది. అందులో శిక్ష 6 నెలలకు తక్కువ కాకుండా 1 సంవత్సరం వరకు పొడిగింపబడినది మరియు 1 సంవత్సరం వరకు కారాగార వాసము లేదా జరిమానా లేదా రెండింటి యుక్తంగా శిక్షింపబడుదురు.